చిచ్చరూపాయ చిరుతాను మేమైతే అయితే చికెన్ ఒకటి అంట ఆంటీ మీ ఇంట్లో అయితే బొబ్బన అంతా ఇల్లంతా ఖరాబ్ చేసుకున్నా ఆంటీ బొబ్బన చెప్పండి జరా ఇంటలేడు తింటా అంటే ఇప్పుడు వచ్చేసి ఏం లేదు మేము ఉండాక మేము ఆకలి అవుతుందని చికెన్ అయితే వండుకుంటున్నాము ఇప్పుడు అయితే ఇక్కడ ఒకడు మా ఇంట్లో అన్ని బాధలు గత 10-12 సంవత్సరాలు మీరు ఎవరు చూసుండరు. అయ్యా అప్పుడే వండేసి రానా చికెన్ పీస్లు ఎక్కువైనా వాడేసి మామూలు అది డిస్టి ఇవన్నీ వీడే అంటే మస్తు కోపం వస్తుంది అదేంటంటే 10 రూపాయలు డైపర్ అంటే కోపం వస్తుంది చికెన్ అడుగుతాం కారిపోయి అలిగినమాట మూడు డిస్టర్బ్ చేస్తావు ఆ మాట అనాల్సింది నేను కారిపోయి బాయ్ తినాడుతుంది బాయ్ నీకేమా అందరం పైన కొట్టుకుంటుంటే కింద బొబ్బన చికెన్ ఎట్లా చేస్తుంది మేము మళ్ళీ తినబుద్ధి సమాధానం చెప్తే తెలియదు అంటారు బొబ్బన ఏడు తినబుద్ధి అవుతుంది ఇంక తినబెట్టకన్నా ఈ రోజు నుంచి బొబ్బన ఏం చేస్తారు అసలు బొబ్బన అనుకున్నావు నేను ఎట్టు పోయింది ఇదైతే మాడిపోలేదు ఫ్రెండ్స్ ఉడుతుంది బొబ్బన ఉప్పు కారం ఏమన్నా నిజం మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం. తెల్ల చికెన్ అది ఇప్పుడు స్పెషల్ చికెన్ అరే సూప్ తాగుతుందా సూప్ రా స్కూల్ అరే పని చేస్తుండే పైన ఒకటి బండన కూర్చున్నా కొట్టి గుంజుకోదామని ఏమట్లా అరుస్తాడావు కుక్క ఏమైనా గడిచిందే బొబ్బన భూమి వైపు దూసుకొస్తోందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. అయ్యో నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. కురికినమాట ఇప్పుడు గుంటూరు కురికి గుంటూరు కారం తెచ్చిన ఉడికిందా నా కూర బాబా అంటాడా మళ్ళా సురు ఏం కాదు వేసి తినేది వచ్చేసి ఎర్రని పసుపు కారం రాది గుంటూరు కారం అది నిన్న పట్టుకొచ్చిన బాబు కలిసి కలిసి కలవలేదు. సో గైస్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కారం పొల్లి అంటే తీసుకోవచ్చు.